హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి మన వీడియోలో పాలకూర లివర్ ఫ్రై ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఇక్కడ నేను పాలకూర 2 కట్టలు తీసుకొని కడిగి ఫైన్గా పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నానండి. అలాగే గ్రేవీకి కావాల్సినవన్నీ నేను ఇక్కడ టమాటో, ఆనియన్, పచ్చిమిర్చి, అల్లం, చెక్క, లవంగ, వెల్లుల్లి అండ్ బాదం, జీడిపప్పు, గసగసాలు ఇవన్నీ ఫైన్గా పేస్ట్ చేసుకొని మనం పక్కన పెట్టుకోవాలండి ముందుగా. అలాగే ఇక్కడ పాలకూర మనం ముందుగా కొంచెం సాల్ట్ వేసి పేస్ట్ చేసుకుందాం కదా. ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ నేను ఇక్కడ శనగపిండి వాడుతున్నానండి. ఇక 2 టేబుల్ స్పూన్స్ శనగపిండి వాడి కొంచెం బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఒక కడాయి పెట్టుకొని కడాయి కొంచెం హీట్ అయ్యాక ఒక 2 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలండి. ఎందుకంటే ఇప్పుడు మనం ఈ పాలకూరని స్టీమింగ్ చేసుకుంటున్నాం కాబట్టి. సో వాటర్ ఇక్కడ హీట్ అయిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసుకున్న పాలకూరను ఇందులో ఒక ప్లేట్ వేసి ఒక 10-15 మినిట్స్ మూత పెట్టేసి మనము స్టీమ్ చేసుకోవాలి. ఇప్పుడు మూత తీసి స్టీమ్ అయిన పాలకూరని ఒక ప్లేట్లోకి తీసుకొని 5 మినిట్స్ చల్లారాక మనం వీటిని క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలండి. మనకు ఏ సైజ్ కావాలో ఆ సైజు క్యూబ్స్ కట్ చేసుకొని మనం పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు మనం అదే బాండీలో ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఇక్కడ ముందుగా క్యూబ్స్ లాగా కట్ చేసి పెట్టుకున్న పాలకూర పీసెస్ని మనము ఫస్ట్ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. ఇవి కొంచెం బాగా క్రిస్పీ అయినంత వరకు హీట్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే లోపల కూడా మనకు బేసిన్ కూడా బాగా చక్కగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు ఫ్రై అయిన వాటిని మనం ఒక ప్లేట్లో పక్కకు తీసి పెట్టుకుందాం. ఇప్పుడు అదే బాండీలో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసుకున్న ఆనియన్, టమాటో, పచ్చిమిర్చి అన్నీ ఫైన్గా పేస్ట్ చేసుకున్నది ఇక్కడ వేసుకుంటున్నానండి. తర్వాత కొంచెం పసుపు, అలాగే సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్స్ పెరుగు కూడా యాడ్ చేస్తున్నానండి. ఇది ఇప్పుడు పెరుగు మొత్తం గ్రేవీలో మిక్స్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకొని కొంచెం మనం మిక్సీ పట్టుకున్న వాటర్ని ఇక్కడ నేను యాడ్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు మూత పెట్టి సిమ్లో ఒక 5-10 మినిట్స్ నేను ఇక్కడ మూత పెట్టేశానండి. ఇప్పుడు ఈ గ్రేవీ బాగా ఉడికాక మూత తీసి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పాలకూర పీసెస్ని నేను ఇక్కడ యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు ఇవి కూడా ఈ గ్రేవీలో కొంచెం కుక్ అవ్వాలి కాబట్టి నేను ఒక 5 మినిట్స్ మళ్ళీ లో ఫ్లేమ్లో మళ్ళీ ఇక్కడ ఉడికించుకుంటున్నానండి. అంతే, ఇక ప్లేట్ ఓపెన్ చేసి మన ప్లేట్లో సర్వ్ చేసుకోవటమే. చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. ఇది పిల్లలకి లివర్ అని చెప్పి కూడా మనం పెట్టవచ్చు.